హలో ఫ్రెండ్స్, మనం యూసీ బ్రౌజర్లో ఏదైనా ఒక మూవీ లేదా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఫైల్ ఇలాంటి 2 GB 1 GB డేటా కలిగి ఉన్న ఫైల్స్ని డౌన్లోడ్ చేసేటప్పుడు మనం అనుకోకుండా పాజిబుల్లో పెడుతుంటాం. అలాగే కొన్నిసార్లు నెట్వర్క్ ప్రాబ్లం వలన అది కట్ అవ్వడం జరుగుతుంది. అలా పాజిబుల్లో పడినప్పుడు మనం దాన్ని రీడౌన్లోడ్ చేయడం వలన ఆ ఫైల్ అనేది మళ్ళీ మొదటి నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అయితే మళ్ళీ మనం రీడౌన్లోడ్ కాకుండా రీసమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆ ఫైలు ఎక్కడి నుండి అయితే స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. కానీ మనం రీసమ్ చేసేటప్పుడు ఆ ఫైల్ అనేది రీట్రయింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇలా రీట్రయింగ్ అని 1 2 3 4 ఇలా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం స్టార్ట్ కాదు. అలాంటి సమయంలో అలాంటి ఫైల్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలో, అది ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచే ఎలా డౌన్లోడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ఫైల్ రెడ్మీ 4Aకు సంబంధించిన సాఫ్ట్వేర్. నేను అనుకోకుండా ఆ ఫైల్ని పాజిటివ్లో పెట్టాను. కానీ నేను ఆ 121 MBని లాస్ కాకుండా ఆ ఫైల్ని అక్కడి నుంచే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఆ ఫైల్ అనేది రీటైన్లోకి వెళ్ళిపోతుంది. అయితే అక్కడి నుంచే ఆ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు మనము ఈ ట్రిక్ని ఎలా వాడాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఆ ఫైల్ మేనేజర్లో మీకు ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ మెమరీలో యూసీ బ్రౌజర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నారో ఆ ఫైలుకు సంబంధించి 2 ఫైల్స్ అనేది ఉంటాయి. ఆ ఫైల్స్లో ఒకటి ఒరిజినల్, అలాగే మీరు డౌన్లోడ్ చేస్తున్నటువంటి ఫైల్కు సంబంధించిన డేటా ఉంటుంది. ఆ రెండింటిని మనము ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోకి కాపీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నాకు డివైస్ స్టోరేజ్లో ఈ యూసీ బ్రౌజర్ అనే ఫోల్డర్ ఉంది. ఇందులోనే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నటువంటి ఫైల్కి సంబంధించిన డేటా ఉంటుంది. ఆ ఫైల్స్ని ఇప్పుడు నేను యూసీ మనీ అనే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలోకి కాపీ చేస్తున్నాను. ఇక్కడ మీరు కింద చూస్తున్నటువంటి 2 ఫైల్స్ నేను డౌన్లోడ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఒరిజినల్ ఫైల్, డేటా ఫైల్. ఈ రెండింటిని ఇప్పుడు నేను కాపీ చేసి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలోకి కాపీ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి కాపీ చేయాలి. ఇలా కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం యూసీ బ్రౌజర్లోకి వెళ్ళాలి. అక్కడ మనం డౌన్లోడ్ చేస్తున్నటువంటి ఫైల్పై ప్రెస్ చేస్తే అప్పుడు మనకు రీడౌన్లోడ్, డీటెయిల్స్, డిలీట్ అనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనము డీటెయిల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే అప్పుడు మనకు చివరిలో ఆ ఫైల్కి సంబంధించిన పేజీ URL అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పక్కన కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ పేజీ URL అనేది కాపీ అయిపోతుంది. తర్వాత మనము ఆ ఫైల్ని మళ్ళీ బ్యాక్ వచ్చేసి డౌన్లోడ్ అవుతున్న ఫైల్పై ప్రెస్ చేస్తే అప్పుడు మనకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఆ డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అక్కడ మనకు డిలీట్ సోర్స్ ఫైల్ 2 అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ ఆప్షన్కి టిక్ మార్క్ ఉంచేసి డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేయడం వలన మనం కొత్తగా ఫోల్డర్ క్రియేట్ చేసి కాపీ చేశాం కదా, ఆ ఫోల్డర్లో మాత్రం ఆ ఫైల్స్ అలానే ఉంటాయి. కానీ మనం ఎక్కడి నుంచి అయితే ఆ ఫైల్స్ని కాపీ చేశామో ఆ ఫోల్డర్లో ఈ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము గూగుల్కి వచ్చి మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ పేజీ URLని ఇక్కడ పైన పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేస్తే మనం ఆ ఫైల్ని ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేస్తున్నామో ఆ పేజీకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం మళ్ళీ ఆ ఫైల్ని డౌన్లోడ్ చేయాలి. ఆ ఫైల్ కొంచెం డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం పాజిటివ్లో పెట్టాలి. అలా పాజిటివ్లో పెట్టిన తర్వాత మనం కొత్త ఫోల్డర్లోకి ఈ ఫైల్కి సంబంధించిన డేటాను కాపీ చేశాం కదా, ఆ ఫైల్స్ని ముందు మనం ఎక్కడి నుంచి అయితే కాపీ చేశామో ఆ ఫోల్డర్లోకి మళ్ళీ రీకాపీ చేయాలి. అలా రీకాపీ చేసినప్పుడు ఆ ఫైల్స్ అనేది మనం ప్రెజెంట్గా డౌన్లోడ్ చేస్తున్నటువంటి ఫైల్స్పై ఓవర్ రైట్ చేయడం జరుగుతుంది. ఇలా ఓవర్ రైట్ చేయడం వలన మనం ముందుగా లాస్ అయినటువంటి డేటా బ్యాలెన్స్ని నష్టపోకుండా
అక్కడి నుంచే ఈ ఫైల్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డేటా బ్యాలెన్స్ని లాస్ కాకుండా, మన టైం వేస్ట్ కాకుండా, ముందుగా మనం డౌన్లోడ్ చేస్తున్నటువంటి ఫైల్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడి నుంచే మళ్ళీ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనము యూసీ బ్రౌజర్లో రీడ్రైవ్ అనే ప్రాబ్లంను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ ట్రిక్ వర్క్ అయిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.